ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకెళ్లారు? ఆయనంతటా ఆయనే వెళ్లారా? లేక బీజేపీ అగ్రనేతలు ఓసారి రండి అని పిలిపించుకున్నారా? వెళ్ళింది దేనికోసం? వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం వెళ్లారా? లేక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనని అరెస్టు చేయకుండా చూడాలని ప్రాధేయపడ్డానికి వెళ్లారా? అసలేం జరుగుతోంది? బాబు ఢిల్లీ పర్యటనపై రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఎవరికి తోచిన కథనాలు వారు ప్రచారంలో పెట్టేస్తున్నారు. చంద్రబాబు ఇలా రాగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలా ఢిల్లీలో దిగారు. ఆయన ఎందుకు వెళ్లారు? దీనిపైన రకరకాల వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఏపీలో ఒక రకమైన రాజకీయం నడుస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా టీడీపీ నేతలతో పాటు వారి అనుకూల మీడియాలో ఆయన కేసుల కోసమే వెళ్లారని కథలు వండివార్చేస్తారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, విభజన హామీల సాధన కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివరణ ఇస్తూ ఉంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతోనైనా లేక కేంద్ర మంత్రి అమిత్ షాతో అయినా 1-to-1 భేటీలో పాల్గొన్నా అక్కడ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో బల్ల కింద కూర్చుని రహస్యంగా విన్నట్లు జగన్ను వ్యతిరేకించే మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచురిస్తూ ఉంటారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో ఒకటి రాసుకుపోతూ ఉంటారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే అమిత్ షాను కలుస్తున్నారని టీడీపీ వ్యతిరేక మీడియాలో ప్రచారం జరిగిపోతుంది. 2019లో టీడీపీ అధికారం నుండి దిగిపోయిన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి భూ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్ అందులో ముఖ్యమైనవే. ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగానే కేంద్రంలోని జీఎస్టీ అధికారుల సమాచారంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలపై కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తు చేసి కొంతమందిని అరెస్టు చేసింది కూడా. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడిని గత సెప్టెంబర్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అన్నది అభియోగం. దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు బాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాన్ని ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇక దాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అలా ఢిల్లీ వెళ్లిన రోజునే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి పోలీసులు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. చంద్రబాబు ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లారంటే ఈ కేసులోనూ తనను అరెస్టు చేస్తారన్న భయంతోనే అయి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ తనని అరెస్టు చేయకుండా ఆపాలని అడిగేందుకే చంద్రబాబు నాయుడు హోంమంత్రి అమిత్ షాని కలిశారని అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాలతో అత్యంత రహస్యంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారు అన్నది అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ నేతలు కానీ బయటపెట్టలేదు. ఆ భేటీ జరిగిన కొద్ది రోజులకే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు అరెస్టుకు వారం రోజుల ముందే చంద్రబాబు తనను త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందంటూ పదే పదే అన్నారు. ఆయన అలా అంటోన్న సమయంలోనే ఆయన అరెస్ట్, జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగిపోయాయి. ఈసారి కూడా అటువంటి ఛాయలు ఏమన్నా కనిపించాయా? సిఐడి నుండి చంద్రబాబుకు ఎవరైనా ఉప్పందించారా? తనని అరెస్టు చేసే అవకాశం ఉందని బాబు ఆందోళన చెందడం వల్లనే అమిత్ షాని కలిశారా అని హస్తిన వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొద్ది రోజులుగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎక్కడా కనబడ్డం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో అంటూ రాజకీయ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చంద్రబాబును జైలుకు పంపినప్పుడు లోకేష్ ఏపీలో లేకుండా ఢిల్లీలో మకాం వేశారు. బాబు తరపు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసమే ఢిల్లీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే బీజేపీ కేంద్ర మంత్రుల సాయం కోసమే ఆయన ఢిల్లీలో ఉంటూ తన పెద్దమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి సహకారంతో అమిత్ షాతో భేటీ అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా లోకేష్ ముందస్తుగా ఢిల్లీ వెళ్లి చంద్రబాబుతో అమిత్ షా భేటీకి ప్రయత్నాలు చేసి వచ్చారా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో ఏదో జరుగుతోంది. ఏపీకి సంబంధించిన వ్యవహారమే ఏదో నిగూఢంగా జరుగుతోంది. టీడీపీ అధినేత కాస్త ఆందోళనగానే కనిపిస్తున్నారు. అది పైకి కనబడనివ్వకుండా ఎన్డీఏలో చేరిక కోసమే వెళ్ళినట్లు చెప్పుకుంటున్నారని మరో వర్గం వాదన. మరి బాబు వచ్చాక ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానితో ఏం మాట్లాడారు? చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడే ప్రయత్నం చేయవద్దని అడగడానికే వెళ్లారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.